హలో ఎవ్రీవన్, నా పేరు ప్రసన్న. ఈరోజు నా డైలీ వ్లాగ్ అండి. పొద్దున్నే లేచి ఇల్లు ఊడుస్తున్నాను. పొద్దున్న అంటే 7 అయిందిలేండి. ఇల్లు గుమ్మాలు ఊడ్చేసుకొని వంట ప్రిపేర్ చేయాలి. ఇంకా నేను టిఫిన్లు ఏం చేయం, మా టిఫిన్ ఏంటో కూడా చూపిస్తా. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని ఆ దేవుడికి ప్రార్థిస్తాను. ఇంక ఇది వచ్చేసి మా ఇంటి బయట వసారా అండి, ఖాళీ స్థలం. మొన్న గాలికైతే చెట్టాకులన్నీ రాలిపోయి చండాలం అయిపోయింది. ఇంకేంటండి, మోటార్ వేసాను, మోటార్ కట్టేద్దామని వచ్చాను. నీళ్ళు అయితే ఏం లేవు సంపులో. ఇంకా ఇల్లు అది ఊడ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి నేనైతే లిక్విడ్ ఏం వాడను, సర్ఫ్ ఒక్కటే వేస్తానండి. అలాగే నేను ఇందులో వేయను, ఎందుకంటే సర్ఫ్ గడ్డలుగా అందులోనే ఉండిపోద్ది. అందుకని నేను అందులో వేయనండి, విడిగా వేసేసుకుంటాను. ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను. తర్వాత చాలా పనులు ఉన్నాయండి, అవన్నీ చేసుకోవాలి. ఇంకేంటండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ వ్లాగ్స్ వస్తాయి, చూడమంటున్నాను. సారీ అండి, కొంచెం కొత్త కదా, నోరు తడబడుతుంది, ఏమనుకోకండి. వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను. ఇంక దాని పద చూసుకుంటుంది, నా పని నేను చేసుకోవాలి. ఇంకా ఇదిగోండి చూడండి, కిచెన్లో ఎన్ని అంట్లు ఉన్నాయో, ఇవన్నీ కడగాలి. కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎక్కడే సర్దుకుంటున్నాను, మొత్తం సర్దేసేయాల. ఇది మా ఇంటి బయట అండి, కిటికీలో నుంచి తీసి. ఇదేనండి నా టిఫిన్. పొద్దున్నే నేను ఇదే తింటాను, నాకు ఇదే అలవాటు. అంట్లు మొత్తం క్లీన్గా కడిగేసాను, ఇల్లు మొత్తం సర్దేశాను. ఇక ఇలా సర్దేసుకున్నానండి, చూడండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఇలాగే సర్దుకోవాలి కదండి, ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి. అలాగే ఇవి చిలకడ దుంపలు, మేమైతే చిలకడ దుంపలు అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా క్లీన్గా కడిగేసుకున్నాను. బాగా వాష్ చేసేసుకొని ముక్కలు కోసుకోవాలి. ఇలా ముక్కలు కోసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఈ కోసుకున్న చిలకడ దుంపలు అందులో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్ పోసేసి మూత పెట్టేసుకొని ఒక 30 నిమిషాలు మూత తీయకుండా అలా ఉంచితే శుభ్రంగా ఉడికిపోద్ది. ఇలా సర్దుకున్నానండి. నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా చిలకడ దుంపలు అయితే ఇట్లా నూనెలో వేయించుకుంటున్నాను. అంటే రొటీన్గా ఎప్పుడు నీళ్లు పోసి ఉడకబెట్టుకోవటం కాకుండా ఇలా మా అమ్మ ఇలాగే చేసేవాళ్ళు, అందుకని నేను ఇలాగే చేస్తాను. చాలా బాగుంటుందండి, పిల్లలు అందరూ ఇష్టపడతారు. అలాగే ఇవి ఇలా వేయించుకున్నాక ఇంకా వాటిని దించేసుకోవటమే. అది మాడిందని అనుకోకండి, అది కూడా తినొచ్చు, అది తీసేసుకోవచ్చు, మనం తినొచ్చు, మీ ఇష్టం. కానీ చాలా టేస్ట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. వాటర్ లాక్కున్న దుంప ఏంటంటే చప్పగా ఉంటుంది, ఇలా అయితే తీయగా స్వీట్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి మొత్తం నేను తీసేసుకొని క్లీన్ చేసుకున్నాక ఇది ఇలా ఉన్నాయండి.
అలాగే మధ్యాహ్నం లంచ్కి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఆయన చికెన్ తీసుకొచ్చారు, దాన్నే వండుతున్నానండి. అంటే నా స్టైల్లో వండుకుంటున్నాను. అది ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వండుకుంటాం కదండి. నేనైతే ఇలా చేస్తాను. చికెన్ వేసుకోవాలి, మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఒకసారి తిప్పేసుకొని సాల్ట్, పసుపు వేసుకొని బాగా కలిపుకొని మూత పెట్టేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటానండి. గరం మసాలా బాగా తిప్పుకొని మూత పెట్టేసేయాలి, మగ్గుద్ది. నేను ఒక చిట్కా చెప్తానండి. మనం చికెన్ కర్రీలో మామూలు నార్మల్ వాటర్ పోయకుండా బాయిల్ చేసిన వాటర్ పోస్తే మరిగించుకున్న నీళ్ళు ఉంటాయి కదా, అవి పోస్తే చికెన్ సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. నేను అలాగే చేస్తానండి ఎప్పుడు. ఆ మరిగించుకున్న వాటర్ తీసుకెళ్ళి కూరలో పోసేస్తాను. చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా కర్రీ అయితే ఉడుకుతుంది, వేయించుతున్నాను ఫస్ట్. తర్వాత కారం 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. బాగా కలుపుకొని, నా భాష ఇలా ఉందని ఎక్కరించకండి, మేము ఇలాగే మాట్లాడతామండి. ఇంక ఇందులో బాగా మరిగించుకున్న వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు కూర టేస్ట్ బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఆ వాటర్ తీసి ఇంక ఇందులో పోసేసుకోవటమే, గ్రేవీ కోసం అండి. అది చూడండి, కూర చాలా బాగా వస్తుంది. ఇంకా ఉడికితే గ్రేవీ కూడా బాగా వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా కుదిరిద్దండి. నేను వీడియో పెట్టిందే 8 నిమిషాలండి. దయచేసి అందరూ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. చికెన్ మసాలా వేసుకుందామండి. అది చూడండి, గ్రేవీ బాగా వస్తుంది, ఇంకా ఉడకాలి కొంచెం. కొత్తిమీర వేసుకుంటున్నాను. కర్రీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఆ గ్రేవీ ఎలా వస్తుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా మధ్యాహ్నం లంచ్ ఇదేనండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమనుకోకండి, కొంచెం తడబడుతున్నాను.